ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారం చాలా పతాక స్థాయికి చేరిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఏ క్షణాన రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నామని అన్నారో గానీ, ఆ రెడ్ బుక్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో చాలా క్లైమాక్స్ దశకు వచ్చిందనే అనిపిస్తున్నది. ఎందుకంటే, ఈ రోజున సోషల్ మీడియాకు సంబంధించి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దాదాపు 100 మంది దాకా అరెస్టులు జరిగినాయి ఇప్పటివరకు. అట్లాగే చాలా మంది మీద ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదైనాయి. కొంతమందినైతే పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయటం, కోర్టు రిమాండ్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా అసహ్యకరమైన పోస్టులు పెట్టిన పెద్ద పెద్ద వాళ్ళు, అట్లాగే చాలా పాపులర్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా కలుగుల్లో నుంచి బయటకొచ్చి క్షమాపణలు చెప్పే కార్యక్రమం అనేది ఇప్పుడు నడుస్తున్నది. ముఖ్యంగా ఈరోజు చూస్తే శ్రీరెడ్డి అనే ఆమె ఒక మాన్యుస్క్రిప్ట్ తన చేతి రాతతో ఒక లెటర్ బహిరంగ లేఖ రాసి నారా లోకేష్ గారికి క్షమాపణలు చెప్పి, ఇది నేను పొరపాటు చేశాను, ఇక ఎప్పుడు ఇటువంటి పనులు చేయను, మాది ఫలానా ఊరు, సానుభూతి ఫలానా పార్టీ వైపే ఉంది, కాబట్టి మీరు అర్థం చేసుకొని క్షమించాల్సింది అని చెప్పి ఒక బహిరంగ లేఖ రాయటం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది జైలు పాలు కావటంతో దాదాపు ఈ రోజుకైతే సోషల్ మీడియాలో గత నెల రోజుల క్రితము ఉన్నటువంటి తీవ్రత ఇప్పటికి బాగా తగ్గిపోయింది. సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సోషల్ మీడియాని, ఆ సోషల్ మీడియాలో ఈ దుష్ట సంప్రదాయాన్ని ఒక రకంగా కట్టడి చేశారని అనిపిస్తున్నది. సో ఇటువంటి పరిస్థితిలో ఇంకా ఎవరెవరు కలుగుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి ఇప్పటికే కొంతమంది మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా పోసాని కృష్ణపురుని మీద కేసు ఉంది. అట్లాగే ఈ ఆర్జీవి ఆయన కోసం దాదాపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇకపోతే ఈ శ్రీరెడ్డి మీద కేసు ఉన్నది. ఆమె అయితే క్షమాపణలు చెప్పింది. ఆ క్షమాపణలు ఏ మేరకు ఆమెకు ఉపయోగపడతాయన్నది చట్టం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇట్లా రకరకాలుగా గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానివ్వండి, తెలుగుదేశం నాయకులను కానివ్వండి, అట్లాగే వైసీపీ ప్రభుత్వాన్ని కొంచెం విమర్శించినా వాళ్ళను కానివ్వండి, ఏకపక్షంగా ముఖ్యంగా వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేయటం, విమర్శలతో దాడులు చేయటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద దాడులు చేయటం, ఇదంతా కూడా ఒక అరాచకమైన సంప్రదాయంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చట్టపరమైన చర్యల ద్వారా ఇకనైనా సరే సోషల్ మీడియా నిజమైన సోషల్ మీడియాగా మిగులుతుందా అని ఒక ఆశ అయితే ఉన్నది. నిజానికి మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియాని పరిశీలిస్తుంటే చాలా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తున్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పోస్టులను పరిశీలిస్తే అందులో బోలెడంత సమాచారం ఉంటుంది, బోలెడంత పరిజ్ఞానం ఉంటున్నది. వాళ్ళందరూ చాలా హుందాగా సమాజానికి కొంత తెలియజేయాలి అనే ఒక తపనతో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఆ ప్రపంచమంతా అట్లా ఉంటే, సమాజం అంతా అట్లా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక సంకుచితమైన కొంత భాగం మాత్రం ఇట్లా వ్యక్తిగత దాడులతో, నీచ పదజాలాలతో సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం అనేది జరుగుతున్నది. కానీ ఈ అరెస్టులతో అయినా సరే, ఈ చట్ట ప్రయోగాలతో అయినా సరే అటువంటి దుష్ట సంప్రదాయానికి కట్టడి వేసి అదే సోషల్ మీడియాని ఆరోగ్యకరమైన రీతిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతున్నది, అట్లాగే రకరకాల పథకాలు తీసుకుంటున్నది. సో వాటిల్లో కొన్ని విమర్శలు ఉండొచ్చు, సద్విమర్శలు చేయొచ్చు. ఇష్యూ బేస్డ్గా అంటే నిర్మాణాత్మకంగా అంశాల ప్రాతిపదికన సలహాలు ఇవ్వచ్చు, విమర్శ కూడా చేయొచ్చు. కానీ వ్యక్తులని టార్గెట్గా చేసి కేవలం రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ శత్రువులు అన్న దుగ్ధతో వ్యక్తుల మీద వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలు చేయడం మాత్రం సోషల్ మీడియా లక్ష్యం కాదు. అది ఆవిర్భవించిన లక్ష్యం అసలే కాదు. సో ఇది కనుక గుర్తెరిగి ఇప్పటికైనా సరే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, పోస్టులు పెడుతున్న వాళ్ళు వీటిని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందు సోషల్ మీడియాని ఒక హెల్దీ మీడియాగా ఉపయోగించుకోవటం, అట్లాగే ప్రజలకి దాని మీద ఉన్న ఇప్పటివరకు ఉన్న ఒక దురభిప్రాయాన్ని పారదోలటం ఎంతైనా అవసరం.